హలో ఆల్, నేను చూపించే ఈ ప్లేస్ అయితే చిన్నోళ్ళు కాదు పెద్దోళ్ళు కాదు, ఏ ఏజ్తో సంబంధం లేదు, ఎవరైనా చూడదగిన ప్లేస్ అండి ఇది. మేమైతే ఇస్కాన్లో దర్శనం అయిపోగానే నేరుగా ఇక్కడికి వచ్చాము. మధ్యలో ఒక దగ్గర ఆగాము, శాండిల్ ఫ్యాక్టరీ అని. అక్కడ ఏం కొన్నాము ఏంటని నేను లాస్ట్లో చూపిస్తాను, లాస్ట్ వీడియోలో. ఇప్పుడైతే మనం ఆక్వేరియం ప్యారడైజ్ అని ఇది రీసెంట్గా ఓపెన్ చేశారంట. అంటే ఇది ఈ ఏరియాలో చాలా ఉన్నాయి, లైక్ ఫన్ వరల్డ్, స్నో వరల్డ్ ఇవన్నీ ఉన్నాయి. ఇదైతే రీసెంట్గా ఓపెన్ చేశారంట. ఇంకైతే మేము లోపల వచ్చి ఇంకా మా హస్బెండ్ టికెట్స్ కొనడానికి ఆ డీటెయిల్స్ అని కనుక్కోవడానికి వెళ్ళారు. మేమైతే ఇక్కడ చాలా బాగుందండి ఆర్కిటెక్చర్, ఆ పెయింటింగ్స్ చాలా బాగున్నాయి కలర్ఫుల్గా. మేమైతే కొంచెం అలా ఫొటోస్ తీసుకుంటూ ఉన్నాము ఆ టైం లోపల. మా ఫీలింగ్ అనే కదా అందరి ఫీలింగ్ ఏంటంటే బెంగళూరులో మాల్స్, గార్డెన్స్, ఈ పార్క్స్ తప్పితే అంత చూడదగిన ప్లేసెస్ ఏం లేవని అందరూ అనుకుంటారు. అంటే ఇంకా ఇస్కాన్ టెంపుల్ ఇట్లా వెళ్తారే కానీ అంతకు మించి ఇంకేం ఉండవు. అందుకని మోస్ట్లీ అందరూ బయటకు వెళ్తారు, అవుట్ సైడ్ బెంగళూరు అనమాట, మైసూరు ఇట్లా వెళ్తారనమాట. బట్ నా ఒపీనియన్ అయితే ఈ ప్లేస్కి అయితే ఖచ్చితంగా రావచ్చు, ఎవరైనా రావచ్చు. అసలు ఎన్ని నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఆఫ్ ఫిషెస్ అండి. అంటే ఫిషెస్ అని కాదు, ఒక్కొక్క దాని లోపల వాళ్ళు ఎంత బాగా ఆర్కిటెక్చర్, ఆ మిర్రర్ వర్క్, అసలు ఆ టఫ్ అండ్ గ్లాసెస్, అంటే ఆ ఫిష్ని ఎలా చూడాలో ఆ గ్లాస్ని అలా డిజైన్ చేశారనమాట. అంత థిక్నెస్తో డిజైన్ చేశారనమాట. అసలు ఆ ఫుల్ లోపల ఆ ఆర్కిటెక్చర్ చేసిన ఇంటీరియర్ ఉంటారు కదా, వాళ్ళనైతే మెచ్చుకోవచ్చు అండి. ఇట్స్ నాట్ లైక్ నార్మల్గా తీసుకొచ్చి చేపలను వేసేసేసి అక్కడ ఊరికే అలా పెట్టేయడం కాదు. ఒక్కొక్క ట్యాంక్కి ఎంత ఎఫర్ట్ పెట్టి దాన్ని డిజైన్ చేశారనేది మేము చాలా షూట్ చేసాము. కాకపోతే ఈ 3 minutes లెంత్లో మనము పెట్టలేము కదా అంతా. సో మెయిన్ టాపిక్స్ అయితే కొన్ని ఫిషెస్ అయితే చాలా బాగున్నాయండి. వాటితో అయితే మేము చాలా బాగా ఎంజాయ్ చేసాము. వన్స్ ఇక్కడికి వచ్చేస్తే మన టెన్షన్స్, ఆఫీస్ టెన్షన్స్, సోకాల్ అన్నీ మర్చిపోతాం అనమాట. వాటితో ఎంజాయ్ చేస్తుంటాం చక్కగా. అదే చెప్తున్నాను కదా, చిన్నపిల్లలని కాదు పెద్దోళ్ళని కాదు, ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళని అదొక తమాషాగా ఆ ఆర్కిటెక్చర్ కానీ అక్కడ వాళ్ళు చేసినట్టు కానీ అంత బాగున్నాయో, బ్యూటిఫుల్గా డిజైన్ చేశారు. అండ్ 1-2 కాదండి, చాలా ఏరియాలో ఉంది, చాలా పెద్దది అనమాట ఏరియా. డిఫరెంట్ ఆఫ్ ఫిషెస్ అండ్ డిఫరెంట్ ఆర్కిటెక్చర్ అనమాట. మేము అదే అనుకుంటున్నాము, దీన్ని అసలు మెయింటైన్ చేయడానికి ఎంత టైం పడుతుంది. ఒక్క ఆక్వేరియం మనం పెట్టుకోలేక ఇంట్లో మనం తీసేస్తాం కదా, అసలు ఇన్ని ఎలా మెయింటైన్ చేస్తారు. అసలు ఒక్క స్మెల్ కానీ అక్కడ ఎటువంటి నీచు వాసన కానీ లేకుండా అసలు ఎంత బాగా చేస్తున్నారండి. ఒక డస్ట్ కానీ అట్లా ఏం లేదు, చాలా క్లీన్లీనెస్గా ఉంది. నెంబర్ ఆఫ్ ఫిషెస్ వెరైటీస్ ఉన్నాయి, కానీ మేమేం తీయలేకపోయాము. ఇది చూసారా, ఇవైతే జెల్లీ ఫిషెస్ అనమాట. కలర్స్గా మారుతూ భలే ఉన్నింది. యూ హ్యావ్ టు ఎక్స్పీరియన్స్ దట్ అనమాట. ఇక్కడ చూసారా, అచ్చం ఓషన్ లాగా ఒక పెద్ద షిప్, ఆక్టోపస్, బర్డ్స్, ఫిషెస్ అన్నీ అలా ఎంత బాగా చేశారో. నెక్స్ట్ అయితే ఇది టన్నల్ ఉంటుంది. ఈ టన్నల్కి ఇటుపక్క మొత్తం వాటర్, ఫిషెస్ చాలా బ్యూటిఫుల్గా భలే ఉంటుందండి వాటర్ టన్నల్. ఫైనల్గా అయితే ఇక్కడ ఒక టన్నల్ ఉంటుందని చెప్పాను కదా, ఈ టన్నల్లో ఈ జలకన్నెలు వచ్చి ఇలా డ్యాన్స్ వేస్తారు. అది ఒక స్పెసిఫిక్ టైం ఉంటుంది, అందరూ ఇలా గ్యాదర్ అయ్యి చూస్తూ ఉంటారనమాట. వాళ్ళు ఒక మ్యూజిక్కి డ్యాన్స్ వేస్తూ అసలు చాలా బాగుంటుందండి. హోప్ ఈ వీడియో మీరు కూడా ఎంజాయ్ చేశారు అనుకుంటున్నాను. మళ్ళీ మంచి బ్లాగ్తో మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ ప్లీజ్ స్టే ట్యూన్డ్ టు V3. బై.